ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి పేరెంట్స్? శ్రీ విద్య స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఉంది. మన లాస్ట్ టైం చేసిన వీడియో చూసి ఒకటి అడిగారు. ఇక్కడ ఇది 17 years అయిందంటే పెట్టి స్కూల్. అంతేకాకుండా ఇక్కడ చదువుతున్న పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యారంట అండ్ మంచి లైఫ్ సెటిల్ అయ్యారంట. కానీ ఇక్కడ సాధ్యమైంది అది నిజమా కాదని డౌట్ అయితే వచ్చింది నాకు. మీకు తెలుసు కదా, నాకు డౌట్ వస్తే ఇంటికి వెళ్ళి మాట్లాడతానని. అది కూడా జరుగుద్ది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కూల్ని ఒకసారి నేనైతే అబ్జర్వ్ చేద్దాం అనుకున్నా. ఈ రోజు యాక్చువల్లీ సైన్స్ డే. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు నాకు తెలియదు. వెళ్ళైతే పర్మిషన్ అడుగుతా, ఇస్తే కనుక డెఫినెట్గా షూట్ చేస్తాను. అండ్ ఫర్దర్గా పేరెంట్స్ అండ్ పిల్లల రివ్యూస్ కూడా తీసుకుంటాం. మరి ఇంకెందుకు కావాల్సిన ఈ రోజు మనం సర్వే చేస్తున్న స్కూల్ శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్. అండ్ ఈ స్కూల్కి ఒక మంచి బిల్డింగ్ అయితే ఉంది, ఇక్కడ మంచి పేరు అయితే ఉంది. అండ్ ఇది ఎక్కడుందో తెలుసు కదా మీకు, అడ్ రోడ్ లో ఉంది. మీరు ఏం చెప్తారు ఆ స్కూల్ కోసం? అందులోనే జాయిన్ చేయమని చెప్తున్నా ఎవరు వచ్చినా సరే. ఫస్ట్ నుంచి మా పాప అయితే నర్సరీ నుంచి LKG నుంచి శ్రీ విద్యలోనే 7th వరకు కూడా అక్కడే చేస్తుంది. MTech చేస్తుంది. సో మీ అబ్బాయి ఎక్కడ చదివాడు? నిజంగా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ఒకసారి మీరు చెప్పండి. అబ్బాయి పేరేంటి? దర్హాస్ అన్న అబ్బాయి మా మనవడండి, మా బాబు వాళ్ళ అబ్బాయి. అయితే అబ్బాయి ఏమో ఫస్ట్ స్కూల్ జాయిన్ చేయడమే శ్రీ విద్యలో చేశారు. అబ్బాయిని జాయిన్ చేశారు శ్రీ విద్య. స్టార్టింగ్ అయితే శ్రీ విద్యలో జాయిన్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఏం జాబ్ వచ్చింది? ఇప్పుడు ఏమో HLB లో గ్యాస్ దాంట్లో జాబ్ వచ్చింది. SPCL లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది అబ్బాయికి. అడిగి తెలుసుకుందాము. ప్రిన్సిపల్ సార్ ఒకసారి మాట్లాడాలి చిన్న వీడియో కోసం. సో సార్ అయితే లోపల ఉన్నారంటే మాట్లాడదాం. సో లోపలికి వెళ్ళి సార్ని అయితే పర్మిషన్ అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సో మాదొక యూట్యూబ్ ఛానల్, మేము స్కూల్స్ మీద సర్వే చేస్తుంటాం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము ఈరోజు మీ పిల్లల్ని చిన్నగా షూట్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో క్యాంపస్ షూట్ చేయొచ్చా? ఈరోజు సైన్స్ డే కదండి. సో సైన్స్ డే అంటారు. సైన్స్ డే అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. జస్ట్ ఏమీ లేదు, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. పిల్లలు ఎలా చదువుతున్నారో జస్ట్ ర్యాండమ్గా కొన్ని వీడియోస్ తీసుకుంటాను. సార్ పర్మిషన్ ఇచ్చారు. మరి ఇంకో విషయం అయితే ఉంది, అది మనం చెప్పం కదా, వీడియోలో చూపిస్తాం రండి. స్కూల్లో అయితే పర్మిషన్ తీసుకుని వచ్చాము. వీళ్ళది సైన్స్ డే కాబట్టి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. వీళ్ళందరూ తయారు చేసుకొచ్చి తెచ్చిపెట్టారు. వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్? Biodiversity, sir. Okay. You can tell in English? Yes, sir. Okay, carry on. Good morning, sir. Very good morning. My name is Vera. And what is your school name? My school name is Sri Vidya Public School. This project represents types of biodiversity. Asal what is biodiversity? Biodiversity ante different plants, different animals, different areas survive ayi untadi. Adentante deserts of biodiversity, rain forest biodiversity, water biodiversity, desert biodiversity, agriculture biodiversity, Arctic biodiversity. So idea ఎవరు ఇచ్చారు? నువ్వు ఇదే చేయమని లేకపోతే నీ ఓన్ ఐడియా? My teachers. టీచరా? సో ఈ రోజు ఇలా ఏం చేస్తారో అడుగుదాము. మీరు ఏం చేస్తారు ఇవాళ? చూడండి, ఈ అమ్మాయి సెస్మోగ్రఫీ చేస్తున్నట్టు. దేనికి? ఎర్త్క్వేక్ ని మనం ముందుగానే ఎలాగ ప్రెడిక్ట్ చేయొచ్చు అండి, ఈ సెస్మోగ్రఫ్ ద్వారా ప్రెడిక్ట్ చేయొచ్చు. దీన్ని భూమి లోపల ఫిక్స్ చేసి ఉంచుతారనమాట. ఈ సెస్మిక్, ఈ డ్రమ్ మీద సెస్మిక్ వేవ్స్ అనేవి డ్రా చేస్తున్నారు. అంటే ఈ డ్రమ్ అనేది రొటేటింగ్ అవి వైబ్రేట్ ద్వారా ఈ డ్రమ్ మీద సెస్మిక్ వేవ్స్ అనేవి డ్రా అవుతాయి. సో భూకంపాలు వస్తున్నాయో తెలుస్తాయి? ఎస్ సార్, ముందుగానే తెలుస్తాయి. సో క్లాస్కి అయితే వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది, అందుకే ఇది బయట తీసాను. సో బాడీ పార్ట్స్ అంట. సో వీళ్ళు చాలా క్రియేటివ్గా తయారు చేస్తారు. ఓపెన్ చేయండి అటు సైడ్ కూడా. వన్. సో ఎవ్రీథింగ్ వీళ్ళు డ్రా చేసింది ఎవరిది? ఎవరు డ్రా చేశారు ఇది? నువ్వే చేసావా? మరి నువ్వేం చేసావు? నేను చేశాను. ఇద్దరు కలిసి డ్రా చేశారంట ఇది. అండ్ ఇంకా ఏమన్నా ఉన్నాయి పార్ట్స్ చూద్దాం. ఆర్గన్స్ అన్ని కూడా వీళ్ళు సెట్ చేశారు. అండ్ నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు పేపర్స్తో బాగా చేశారు ఇవన్నీ కూడా. వెరీ నైస్. ఎన్ని డేస్ పట్టింది? 2 days. అండ్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. సో హార్ట్ ఇంపార్టెంటా మన బాడీలో, లేకపోతే కిడ్నీ ఇంపార్టెంట్? హార్ట్ సార్. నువ్వు హార్ట్. ఎందుకు? హార్ట్ లేకపోతే బతకలేమన్నా? నో సార్. అవునా? సో నీకు బాడీ బాగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? డ్రింక్స్ ఎక్కువ తాగాల, బయట ఫుడ్ ఎక్కువ తినాలా, వాటర్ ఎక్కువ తాగాల? వాటర్. అవునా? మరి ఎందుకు చెప్పు? We tell about the human body, sir. Okay. Different types of system in our body, sir. They are nervous system helps us to circulate the blood from the heart to the other organisms. Okay. Muscular system helps us to move our organs. Respiratory system helps us to breathe the air. సో ఈ ప్రాజెక్ట్ కోసం పాయింట్స్ మేడం రాసి ఇచ్చారా, నీకు నువ్వే గ్యాదర్ చేసుకుంటావు? మేము గ్యాదర్ చేసుకుంటాం. నర్సరీ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ ఏమన్నా అడుగుదాం, పిల్లలు ఏం చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న వీడియో చేస్తున్నాం. మీ పిల్లలతో ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ ఏమైనా చేంజ్ చూపిస్తారా? ఏం చేస్తారు బాగా? అవునా? అది మీరు చెప్పకుండా పిల్లలతో చేయించాలి. సో పిల్లలతో చేయిద్దాం. టీచర్ చెప్పకుండా పిల్లలే చెప్పించి పిల్లలతో ఎలా చేయిస్తారో చూద్దాం. చేయించండి.
సో మనం ఎవరో ఒకరిని పిన్ చేస్తాం బయటికి. నువ్వు రా ఒకసారి. సో మనోడితో చేయిస్తాడని చూద్దాం. సో నువ్వు చేస్తావా? అయితే చెప్పు. అవును, నీకు మైక్ పెడతాను, చెప్తే రెడీ. మైక్ పెడతానే, చెప్పే. ఆంధ్రప్రదేశ్, ఇటు చూసి చెప్పు. అమరావతి, ఇటు చూసి చెప్పా. ఆంధ్రప్రదేశ్, ఈ అమ్మాయి క్యాపిటల్ చెప్తుందంట, వాళ్ళ టీచర్ అడుగుతారు, స్టేట్ చెప్తారు, క్యాపిటల్ చెప్తారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, తనగర్, అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, గోవా, పణజీ, గుజరాత్, కరీంనగర్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, ఝాన్సీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, నాగాలాండ్, కోహిమా, ఉత్తరాంచల్, డల్లడూర్, తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, మణిపూర్, డింపల్, మేఘాలయ, సెల్లాం, ఉత్తరాంచల్, డల్లడూర్, ఉత్తరప్రదేశ్. రత్నూర్. సో ఇంకో క్లాస్కి అయితే వచ్చాం మనం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఒక చిన్న వీడియో షూట్ చేస్తున్నాం విత్ పర్మిషన్. మీ ప్రిన్సిపల్ని అడిగాలండి. సో ఈ ఏ క్లాస్ మేడం ఇది? థర్డ్ క్లాస్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ కూడా కొంతమందిని ర్యాండమ్గా లేపి వాళ్ళని ఏదో ఒకటి అడుగుదాం. అప్పుడు ఎవరైతే జాయిన్ చేయాలనుకున్నారో పేరెంట్స్కి ఎంత బాగా చెప్తున్నారో తెలుస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ చెక్కింగ్ ఏం కాదు, జస్ట్ ఫార్మల్గా ఒక సర్వే చేస్తున్నా అంతే. నేను ఎవరినన్నా లేపి ఏమన్నా అడగొచ్చా? సో చెప్పాలి. చెప్పలేదు సార్, భయమా? భయం అంటే అయితే నువ్వే బయటికి రా, భయం పోగొడేద్దాం అమ్మాయిది, దా. సో చెప్పగలరా మేడం? సో అమ్మాయికి చాలా భయం అంట, ఈ అమ్మాయితోనే చెప్పిద్దాం. సో నేనేం అడగను, నువ్వే దాన్ని చెప్తావా? మీ స్కూల్ కోసం చెప్తావా? ఓకే, ఏ స్కూల్ కోసం చెప్దాం, బట్ ఇంగ్లీష్లోనే చెప్పాలి. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, మీ స్కూల్ నేమ్ చెప్పి నీ పేరు చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలి, ఓకేనా? నీకు మైక్ గిఫ్ట్ ఇచ్చేద్దాం, బాగా చెప్తా, చెప్పు. My school name is Sri Vidya Public School. My name is Krupa. I am studying third class. I am 9 years old. I like English. I like English because it helps me speak confidently. I also science enjoy because it is very interesting. My hobbies are reading books and drawing. Thank you. Okay, now I ask one question. Tell me about one line for your school. మీ స్కూల్ కోసం ఏదైనా ఒక లైన్ చెప్పు. My school is very good. Teachers all good. ఓ భయం అంటే అందుకే పిలుచుకొచ్చాం. పూర్తిగా భయం అంటే వదిలేసుకోండి. చెప్పు, ఏం చెప్తావు నువ్వు? School గురించి నేను అమ్మాయిని స్కూల్ కోసం అడిగాను, నీ అమ్మాయి స్కూల్ కోసం చెప్తానంటుంది, బట్ ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఓకే, డన్, స్టార్ట్. My school name is Sri Vidya English Medium School. I am proud of my school. The teachers are good, loving with us. It is the best school in our city. ఎడ్యుకేట్ చేయగలరు. వాళ్ళని ఫ్రీగా మ్యాక్సిమం పీరియడ్స్ వరకు వాళ్ళకి చదివించి తర్వాత గేమ్స్ అని అన్నీ బాగుంటాయి. సో యాక్చువల్లీ మీ ముందు మేము ఎలా క్వశ్చన్స్ అడిగినది మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా వేరే క్లాస్కి వెళ్తానండి, తీసుకుంటుంది. అటు రాయ్, అటు ఇది రాయ్. వెరీ నైస్. ఏ క్లాస్ నువ్వు? First class. ఫస్ట్ క్లాసా? నీకు ఇష్టమా తెలుగు రాయడం? ఇష్టం. వీటి బాగా చేసుకుంటాం. బాగా చూసుకుంటారా? సిస్టమ్ అవునా? సో దీనివల్ల యూజ్ ఏంటి? యూజెస్ సేవ్ ఎలక్ట్రిసిటీ, ఇంక్రీజ్ సేఫ్టీ. సో ఇక్కడ మీరు ఇలా టచ్ చేయగానే లోపల లైట్లు వెళ్తుంది, చూడండి. ఈ లైట్లు వెళ్తుంది అన్నమాట, వెనక్కి వెళ్ళి అలా వెనక్కి వెళ్ళి. సో లైట్లు వెళ్తున్నాయి కదా, యాక్చువల్లీ ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది, నేనే తీసాను చూపిద్దామని మీకు. సో ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటంటే సేవ్ ఎనర్జీ. మనం ఇప్పుడు బయటకు వెళ్తే డోర్ ఓపెన్ క్లోజ్ చేస్తాం అనుకోండి, క్లోజ్ చేసి వెళ్తాము, క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి.
ఇంకా దొంగలు ఎవరన్నా వచ్చి మనం లేనప్పుడు డోర్ తీసారనుకోండి, లైట్స్ అన్ని ఆన్ అవడం వల్ల పక్కింటి వాళ్ళు వస్తారు డెఫినెట్ గా. సో పిల్లలు మేము బాగా క్యారీ చేస్తాము. అలాగే పేరెంట్స్ తో కూడా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళ హోంవర్క్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అన్ని కూడా మేము దగ్గరుండి పిల్లల పరంగా బాగా చూస్తాం. సో పేరెంట్స్ కి ఏం చెప్తున్నారంటే మీరు వచ్చి జాయిన్ చేయండి, మీతో మేము ఎప్పుడు ఇంటరాక్ట్ అయి ఉంటాము అండ్ మీకు ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అక్కడ ఇన్ఫర్మేషన్ డే టు డే మీకు ఇస్తామని చెప్తున్నారు. సో ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఒకసారి అయితే మనం కష్టపడి లేపేసాం కదా, భయపడకుండా అయితే వచ్చింది. ఫస్ట్ సరే అడుగుదాం, నిన్న ఒకటి అడుగుతాం చెప్తావా? ఫస్ట్ నీ పేరు చెప్పు. My name is Shastra. అది చూసి చెప్పాలి. నీ పేరేంటి? My name is Shastra. సహస్ర. సహస్ర ఏదన్నా ఒకటి చెప్పొచ్చు కదా మీ స్కూల్కి వచ్చినందుకు. నేను ఏమైనా చెప్తావా? నీకు ఏమైనా గుడ్ హ్యాబిట్స్ ఉంటే అందులో ఒకటి చెప్పు మాకు. చెప్తావా? ఏం చెప్తావు? Karagre మళ్ళీ చెప్పు ఒకసారి అయితే అటు తిరిగి అందరికి చెప్పు. कराग्रे वासाते लक्ष्मी कर्मधे सरस्वती करमूले गोविंद प्रपादे करलक्ष्मी. అమ్మో, ఈ అమ్మాయి ఏదో జీకే క్వశ్చన్ చెప్తుంది అనుకుంటే. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. నీకు ఎవరు నేర్పించారు ఇట్లా? ఇంకోటి అవ్వకూడదు మరి చెప్తున్నా. నువ్వేం చెప్తావు? ఫ్రూట్ నేమ్స్. ఫ్రూట్ నేమ్సా? బెటరే. నువ్వు? వెజిటేబుల్స్ నేమ్స్. వెజిటేబుల్స్ రెండు పనికి వచ్చాయి కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా. సో మీ ఇద్దరి మధ్యన నేను పట్టుకుంటా, చెప్పండి. రెడీ 1 2 3 స్టార్ట్. My name is Tashik. My school I am studying LKG. My school name is Vidya Public School. My name is Vinay. I am studying LKG. My school name is Vidya Public School. చూసి చెప్పండి. రెడీ 1 2 3 స్టార్ట్. I am today I am saying I am fruit names. Vegetables names. T-O-M-A-T-O tomato. P-L-E-A-P. P-O-T-A-T-O potato. P-A-N-A-N-A banana. C-U-C-M-B-R cucumber. P-I-N-E-P-P-L-E pineapple. C-A-U-L-I-F-L-O-W-E-R cauliflower. W-A-T-R water. L-E-M-E-L-O-N watermelon. వీళ్ళు తెగిపోతున్నారు, వాళ్ళు ఆపకపోతే మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఒకటి ఏదైనా స్పెల్లింగ్ అడుగుదాం. వాటర్ మిలన్ స్పెల్లింగ్ చెప్పు. W-A-T-R water. M-E-L-O-N watermelon. క్యారెట్ స్పెల్లింగ్ చెప్పడం. C-A-R-R-O-T carrot. చాలు మీరు పాస్ అయిపోయి. నాకు రెండు అందుకే రెండు అడిగాను అని చెక్ చేయట్లేదు, జస్ట్ ఒక సర్వే అంతే. సో మేము ర్యాండమ్గా ఎవరన్నా లేపి ఏమన్నా అడగొచ్చా? టేబుల్స్ అలాంటి యూకేజీ కాబట్టి టేబుల్స్ అడిగి చూద్దాం. టేబుల్స్ చెప్తారు. టేబుల్స్ ఏ స్కూల్లో అన్నా సరే పైనుంచి చెప్తారు, కాకపోతే వీళ్ళు రివర్స్ లో కూడా చెప్పడం జరుగుతుంది. అవునా? ఎవరైనా లేపి అడగవచ్చు. సో నేను పిక్ చేస్తే మళ్ళీ భయపడతారు, ఇందులో ఎవరు చదువుతున్నారో తెలియదు కాబట్టి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చెప్తారో నేను వాళ్ళనే అడుగుతా. ఎవరు చెప్తారు? అవునా? సో ఫస్ట్ ఎవరు వస్తారు? చెప్పు. 212 24 211 22 210 20 29 18 28 16 27 14 26 12 25 10 24 8 23 6 22 4 21 2 312 36 311 33 310 30 39 27 27 3-8 24 3-7 21 3-6 18 3-5 15 3-4 12 3-3 9 3-2 6 3-1 3. నైస్ నైస్. బట్ నువ్వు ఆపట్లేదు, నాకు అర్థమైంది. కానీ సో నీకు ఎన్ని టేబుల్స్ వచ్చు? 12 వరకు వచ్చా? వీడియో సరిపోదు, ఏమనుకో ప్లీజ్. ఈ రెండు చాలే. థ్యాంక్ యూ. సో ఈ అమ్మాయి చాలా బాగా చెప్పింది, నేనే క్లాప్స్ కొడతా. చూస్తున్నా కూడా ఒక కింద క్లాప్స్ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. సో యూకే చదువుతుంది అమ్మాయి. అమ్మాయి పేరేంటి అడుగుతుంది? నీ పేరేంటి? లాస్ట్ ఇది వీడియో మీ మమ్మీ పంపిస్తానే, మీ మమ్మీని డబ్బులు ఇమ్మని చెప్పు. ఓకేనా? చెప్తావా డబ్బులు ఇమ్మని? వద్దులే, సరే బాయ్. సో వాళ్ళందరూ బాగా చదువుతున్నారు. అండ్ పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలనుకున్నారో వీడియో చేస్తుంటే సడన్గా ఇవాళ సైన్స్ డే కాబట్టి పేరెంట్స్ వస్తున్నారు కొంతమంది. సో ఇలా వచ్చాను, మాదొక యూట్యూబ్ ఛానల్, వీడియో చేస్తున్నాం. స్కూల్ ఎలా ఉందన్న విషయం మీద వీడియో చేస్తాం. కొంచెం పైకి రండి, కనిపిస్తారు. సో మీ బాబా, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మామూలు మేమైతే మా బాబుని చూడడానికి వచ్చింది. సో ఒకసారి మా డౌట్ ఏంటంటే ఈ స్కూల్ మంచిదా కాదని మేము ఒక సర్వే చేస్తున్నాం. అంటే పిల్లలకి ఎలా చెప్తున్నారు, కేర్ తీసుకుంటున్నారు లేదా, పేరెంట్స్ మీద పేరెంట్స్కి ఒపీనియన్ ఎలా ఉంది స్కూల్ మీద? ఇది మరి మా స్కూల్ అయితే మాత్రం ఉంది. మా అబ్బాయిని యూకేజీ నుంచి మా పెద్దలు కూడా ఇక్కడ ఇందులోనే, ఇప్పుడు 6th, ఆడ యూకేజీ నుంచి కూడా ఇందులోనే.
ఫస్ట్ ఆర్డర్ చేసామండి, అంతా కేర్ తీసుకోలేదు. ఇంక వెంటనే మేము ఎంతో చేసుకున్నాం. ఇక్కడ దగ్గర నుంచి యూకే దగ్గర నుంచి ఇప్పుడు దగ్గర చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఫీజు ఎంతో చెప్పొద్దు, బట్ మీరు కట్టిన దానికి హ్యాపీనా? అవును సార్. సో ఇంకో పేరెంట్ అయితే ఉన్నారు. ఈ పేరెంట్ని కన్విన్స్ చేయడం చాలా టైం పట్టింది మాట్లాడమని అడగడానికి. ఎందుకనంటే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు. సో ఈ బరువును మోయలేక వాళ్ళ మమ్మీని తీసుకొచ్చారు ఈ అమ్మాయి. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాసా? నీ స్మైల్ బాగుంది. అవునా? సో ఇప్పుడు మీ మమ్మీని కొన్ని క్వశ్చన్లు అడుగుతానే, తర్వాత నిన్ను కూడా అడుగుతా. మేడం, మీ పిల్లలు ఇక్కడ ఎప్పటి నుంచి చదువుతున్నారు? 3 years మీ స్కూల్ పేరు చెప్పండి. శ్రీ విద్యా పబ్లిక్ స్కూల్ అండి. సో ఎప్పటి నుంచి చదువుతున్నారు? 3 years నుంచి చదువుతున్నారు. సో మీరు చెప్పండి, స్కూల్ కోసం ఒక సర్వే చేస్తున్నాం, ఒపీనియన్ జెన్యున్ గా చెప్పండి, మేనేజ్మెంట్ ఏమంటారు? సో మంచిగా అనిపించిందా మీకు స్కూల్? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మాకు మెయిన్ రెస్పాన్స్ అన్నమాట, టీచర్స్ రెస్పాన్స్ కానీ, నెక్స్ట్ హెచ్ఎం సార్, ప్రిన్సిపల్ సార్ రెస్పాన్స్ కానీ మాకు చాలా నచ్చింది. అందుకని మేము ఇక్కడ ఉంచాం మెయిన్. ఓకే. సో మీరు ఇప్పుడు ఎవరైతే జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? బాగుంటుందండి, వాతావరణం బాగుంటుంది, టీచర్స్ కూడా బాగా చూస్తారు పిల్లల్ని. నెక్స్ట్ తినకపోయినా తినిపిస్తారంట మా పిల్లలు చెప్తున్నారు. మాకు అన్ని నచ్చాయి, ఎవరైనా జాయిన్ చేసుకోవచ్చు, చాలా నీట్ గా ఉంటది. అండ్ యాక్చువల్లీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వెంటనే డెఫినెట్ గా అడుగుతారు పిల్లల్ని, మీ టీచర్ ఏమన్నారు, ఏం చేస్తున్నారు, క్లాస్ రూమ్ లో కూర్చున్నారా, ఫోన్ మాడుతున్నారు అడుగుతుంటారు. అలా అడుగుతుంటారు మీ మమ్మీ వాళ్ళు? నిన్ను నేను రోజు అడుగుతానండి. డైలీ అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మీ మమ్మీ చెప్పారు, నేను నిజాలా కాదా? నీకు స్కూల్ నచ్చిందా? తీసుకొచ్చాను బయటికి. సో ఈ అమ్మాయితో ఏం చెప్పిద్దామంటే, ఇప్పుడు నేను అడుగుతాను, చూడకని చెప్పేస్తావా? అయితే ఇటు సో ఇక్కడ కనిపిస్తున్నాయి, మనం అడుగుతాం. ఈ అమ్మాయి చెప్తారు, ఆంధ్ర రాష్ట్ర చిహ్నాలు అంటే గుర్తులు. సో ఆంధ్ర రాష్ట్ర మృగం కృష్ణ జింక, ఆంధ్ర రాష్ట్ర చెట్టు వేప చెట్టు, పుష్పం మల్లె పువ్వు, నృత్యం కూచిపూడి. నృత్యం అంటే ఏంటి అసలు? పాటల? నాకు తెలుసు. నాట్యం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏమంటారు నాట్యం? లాస్ట్ లో చెప్పాలి. పండు, ఆంధ్ర రాష్ట్ర పండు మామిడి పండు, ఆంధ్ర రాష్ట్ర చిహ్నం పూర్ణ కుంభం, ఆంధ్ర రాష్ట్ర ఆట కబడ్డీ. మీకు ఇష్టమా కబడ్డీ? అవునా? సో మేడం అడిగిన వెంటనే ఎవరినన్నా అడగమన్నారు, అడిగేసాను. అమ్మాయి బాగా చెప్పింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అయితే సర్వే చేశాను. అండ్ యాజ్ యూజువల్ గా పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసాను, అవి కూడా పెడతాను. అండ్ సైన్స్ డే కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే అవి కూడా తీసాను, వాళ్ళు చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్. అండ్ సో నేనైతే ఇంకో క్లాస్కి అయితే వచ్చాను. సో ఇక్కడ ఏ క్లాస్ జరుగుతుందో ఒకసారి అడిగి తెలుసు. ఒకటి చెప్తాను, నువ్వు టపటగా చేసేయాలి. ఓకే, 92. ఓకే, 92 సార్ చేస్తాడు. అలాగే 15 seconds లో కూడా చేసేస్తాను మా పిల్లలు. 15 seconds లో మీరు కౌంట్ చేయండి సార్. మా అబ్బాయి 15 seconds లో చేసేస్తారు. 25. ఓన్లీ 15 seconds అంటే మీరు కౌంట్ చేయండి. ఓకే, 25. సో మోస్ట్లీ నాకేమనిపిస్తుంది అంటే, థ్యాంక్ యూ మేడం. అండ్ టీచర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే నేర్పిస్తున్నారో అది మాత్రమే చెప్తున్నారు. ప్రాజెక్ట్స్ అయితే జరుగుతున్నాయి మనం వచ్చేటప్పటికి. నాకు ఒకటి బాగా అనిపించింది, బట్ అక్కడ ప్రిన్సిపల్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. సార్ అడిగి తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, వీడియో జరుగుతుంది, బట్ ఏంటిది మీ పాప చేసిందా? చెప్తాలి. ఇది వాటర్ ప్రీ ఫిల్టర్. అవునా? సో ఇందులో టీడీఎస్ ఏది? వాటర్ చెక్ చేసుకోవాలి, టీడీఎస్ ఉండాలి కదా, ఏది మరి తెచ్చావా? ఇది టీడీఎస్ మీటర్. ఎందుకు యూజ్ అవుతుంది? ఇది వాటర్ అనేది సేఫా లేకపోతే బ్యాడ్ అని తెలుస్తుంది. ఓకే. సో సేఫ్ కాకపోతే అప్పుడు ఏం చేయాలి? సేఫ్ కాకపోతే దీన్ని ప్రీ ఫిల్టర్ చేసుకోవాలి. ఏది ఫిల్టర్ ఇది? నువ్వేం చేసావు? మా డాడీ హెల్ప్ తీసుకొని చేసాను. అవునా? నీకు ఇందులో పార్ట్స్ తెలుసా? చెప్పు, అదేంటి? ఇది ప్రీ ఫిల్టర్ సెట్. ఓకే. ఇది సెడిమెంట్ ఫిల్టర్. ఇది ప్రీ కార్బన్ ఫిల్టర్. నీకు పెడతాను మైక్. చెప్పు. ఇది సెడిమెంట్ ఫిల్టర్, ఇది ప్రీ కార్బన్ ఫిల్టర్. ఇక్కడ వాటర్ వస్తుంది, ఏంటిది? ఇది డ్రింకింగ్ వాటర్. ఇది డ్రింకింగ్ వాటరా? ఓకే. సో ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ నుంచి అలా వేస్ట్ చేయాలి. వేస్ట్ వాటర్ కింద పెట్టేస్తారు. సో ఈ ట్యాంక్ ఎక్కడ ఫిక్స్ చేస్తారు యాక్చువల్? దీనికి ప్యూర్ వాటర్ ది ఆర్ఓ ప్లాంట్ కి ఎక్కడ ఉంటది? ఇది పైన పెడతారా బాక్స్ వాటర్? ఇది థర్డ్ క్లాస్ అవుతుంది. నీకు ఎవరు ఇచ్చారు ఐడియా ఇచ్చేయాలని? మా డాడీ వాటర్ గురించి ఏదన్నా చెయ్యి అని చెప్తే నాకు ప్రీ ఫిల్టర్. సో వాటర్ ఇంపార్టెంట్ ఏంటి చెప్పు? వాటర్ ఇంపార్టెంట్ అని మనకి. అవునా? వాటర్ కోసం నీకు తెలిసిన మాటలు చెప్పు. వాటర్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు, మనకి వాటర్ లేకపోతే మనము అసలు
వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ కి వాటర్ అనేది చాలా డైలీ ఇంపార్టెంట్. వాటర్ తాగుతున్నారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ అచీవ్మెంట్స్ లో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారని ఎలాంటి టైంలో తెలుస్తుంటది. సార్ మీకు ఎలా అనిపించింది ఆ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ చేయడం? వెరీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. అసలు టీడీఎస్ వాటర్ కి యూజ్ చేస్తారనేది కాన్సెప్ట్ అండి. 3rd క్లాస్ అమ్మాయి తీసుకురావడం అనేది వెరీ గ్రేట్ అండి. ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి పేరెంట్స్? ఆ అమ్మాయి ఈ కాన్సెప్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ చేద్దామని థాట్, ఆ క్రెడిబిలిటీ అంతా వాళ్ళ టీచర్ది, ఆ స్టూడెంట్ది అండి. ఓకే. అండ్ మీరు ఎంకరేజ్మెంట్, మీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది పిల్లలకి చదువు కాకుండా? ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలనేది మా కాన్సెప్ట్ అండి. అంటే ఇవాళ ఏ బడ్జెట్ స్కూల్, ఏ కార్పొరేట్ స్కూల్ చూసుకున్నా, లేకపోతే ఏ బడ్జెట్ స్కూల్ చూసుకున్నా ఆ స్కూల్ వాతావరణం ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మార్నింగ్ 8కి వస్తున్నారు, నైట్ 9 ఆ టైంకి కొన్ని స్కూల్ నుంచి వస్తున్నారు, స్కూల్ మెన్షన్ చేయలేము కదా. దానివల్ల వాళ్ళకి విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? ఎర్లీ మార్నింగ్ వస్తుంది. వాళ్ళకి వెంట ఎప్పుడు తగులుతుంది? తగలట్లేదు. సరైన ప్రాపర్గా వాళ్ళ విజన్ కూడా ఎలా ఉంటుంది, దానివల్ల విజన్ తగ్గుతుంది, బౌన్స్ డెన్సిటీ తగ్గుతుంది, ఇలాగ వాళ్ళ హెల్త్ అనేది తగ్గుతుంది అనమాట. అందువల్ల మేము ఏంటంటే ఆల్రౌండర్గా వీళ్ళకి యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే యోగా నేర్పిస్తాం. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర యోగా 1 అవర్ ప్రాక్టీస్ చేయమని చెప్పడం కూడా మా స్కూల్లో చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎందుకు జాయిన్ అవ్వాలి పేరెంట్స్? తీసుకొచ్చి హెల్త్, ఎడ్యుకేషను 2 కావాలంటే మా దగ్గర జాయిన్ అవ్వాలి సార్. సో ప్రెజర్తో కాదు, మేము ప్రాక్టికల్గా నేర్పిస్తాం చదువుని. చదువుతో పాటు యాక్టివిటీస్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు వీడియో చేయడానికి. అండ్ మోస్ట్లీ మేము బయటకు వెళ్ళి కొన్ని సర్వే అయితే చేసాము, పేరెంట్స్తో రివ్యూస్ తీసుకున్నాము. అది మీకు చూపించడం అయితే జరగదు, ట్రాన్స్పరెంట్గా వీడియోస్ ఎలా ఉన్నాయి అలాగే పెడతాము. అండ్ ఈ గ్రౌండ్లోకి వచ్చిన పేరెంట్స్తో కూడా మేము రివ్యూస్ అయితే తీసుకున్నాము. అవి కూడా ఎలా ఉన్నాయి అలా యాస్టీస్ మేము అప్లోడ్ చేస్తాము. అది మీరు ఎలా గుడ్ స్కూల్కి మంచిగానే చేయడైనా మీరైతే యాక్సెప్ట్ చేయాలి. ఎస్ సార్. ఓకేనా? బోర్డు మీద ఇప్పుడు మేడం చెప్పింది చెప్పగలవు నువ్వు? లేదు చెప్పు. Modify a verb and adjective or another adverb. An adverb tells more about a verb in the sentence. బై హార్ట్ చేస్తావా? చదివావా? బై హార్ట్ చేస్తావా? చదివావా? అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుదాం. ఓకేనా? ఒకసారి మేడం. సో ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఏది? First. చూపించి ఎక్కడ ఉంది ఫస్ట్? ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్, ఈ సెంటెన్స్లో ఇవైతే మాత్రం మీకు ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నారో ఏ క్లాస్ ఎలా ఉంది ఎలా చెప్తున్నారు, ఇక్కడ క్లాస్లో టీచర్స్ ఎంతమంది ఉన్నారో చూపించడం కోసం ఈ వీడియోతో చేస్తున్నా. సో నాకు ఈ ప్రాజెక్ట్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. స్మాల్ థింగే కానీ వాళ్ళ స్కూల్ మీద అబ్బాయి కొన్ని అటెన్షన్ చూద్దాం. సో ఇది ఎవరు చేశారు ఇంతకి? ఇట్రా. సో ఐడియా ఎవరిది? ఇదేనా? సో శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో LKG to 8th క్లాస్ అని పెట్టి తనే ఒక బిల్డింగ్ తయారు చేశాడు. సో ఒక కింద బేస్మెంట్ ఇచ్చాడు, ఆర్చ్ క్రియేట్ చేశాడు. సో ఇంకో ప్రాజెక్ట్ అయితే నాకు కొంచెం లాజికల్గా అనిపించింది. సో తినే చేశాడండి ఈ ప్రాజెక్టు. ఏంటి ప్రాజెక్ట్ పేరు? వాటర్ సైకిలా? సో పర్పస్ ఏంటి దాన్ని? యూజెస్ ఏంటి? సో ఇప్పుడు వాటర్ మళ్ళీ కింద వచ్చి వాటర్ సైకిల్ ఎలా అవుతూ ఉంటుంది సార్, అంటే పులిపాడి ఎలా అవుతుంది సార్. సరే ఇట్రా, కనెక్షన్స్ తీసి మళ్ళీ పెడతాం. మాకు అన్నీ వద్దు, జస్ట్ బ్యాటరీ కనెక్షన్స్ తీసి. ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ చేసాం. సపోర్టింగ్ ఏంటంటే టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు అండ్ మేనేజ్మెంట్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇంకా అయిపోలేదు. సో ఫైనల్గా నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను అండ్ వాళ్ళు మంచిగా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారో లేదో వీడియోలో చూస్తారు. అండ్ ఎందుకంటే మా సార్ మాకేమీ హార్డ్ వర్క్ ఇవ్వరు, పీస్ఫుల్గా లెసన్స్ చెప్పుకోండి, పీస్ఫుల్గా పిల్లల్ని బాగా చూసుకోండి అని చెప్తారు. అంతమించి స్కూల్ వర్క్ అని ఆ వర్క్ అని ఈ వర్క్ అని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. సో తక్కువగా ఉంటుంది, మాకు చాలా సపోర్ట్గా ఉంటారు కరెస్పాండెంట్స్. ఏమైనా ఇబ్బందులు ఉంటే తను క్లియర్ చేసి మాకు కూడా ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా మా స్కూల్ చాలా బెస్ట్ సార్. మార్నింగ్ స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సార్, ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇంటి దగ్గర చదివించినాక సార్ ఇక్కడ కరెక్ట్గా శిక్షణ తీసుకుని ఇక్కడ చదివింది మాత్రం స్టూడెంట్స్ ఇక్కడతోనే సమాప్తం చేస్తున్నారు సార్. ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా ఛార్జ్ చేస్తారా ట్యూషన్స్? లేదు సార్, లేదు, నేను చేయను సార్. అండ్ పిల్లలకి ఇక్కడ ఏమన్నా కంప్లైంట్స్ చెప్తుంటారా మీకు పేరెంట్స్ కానీ? అంటే కరెస్పాండెంట్ గా మీరు ఎప్పుడు చెప్పుకోలేను అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా పేరెంట్స్? అలాంటివి ఏమి. అండ్ చూపించం అలాగే రిలీజ్ చేద్దాం అన్నాం, మీరు ఒప్పుకున్నారు ఓకే అని. సో మీకు ఏమనిపించలేదా ఏం రిలీజ్ చేస్తారు? ఎందుకు సార్, మా స్కూల్లో మేము ఉన్నవే కదా మీకు చెప్పింది, లేనివి ఏం చెప్పలేదు కదా. మా స్కూల్లో మార్నింగ్
టైమింగ్స్ బస్సు ఏ టైంకి వెళ్ళాలి 9 కంటే 9కి ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఈవినింగ్ కూడా 4 కంటే ఇక్కడ 4కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఆ ప్లేసెస్కి సేఫ్గా చేర్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్ట్రెస్ లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఏ స్కూల్ చూసినా ఒక ప్రిజన్, ఒక జైల్లో ఉంటుంది. కానీ మా స్కూల్లో మాత్రం అలాంటి విద్య లేకుండా స్వేచ్ఛాపూరితమైన విద్యను ఇవ్వడం మా కాన్సెప్ట్. ఎందుకంటే విద్యతో పాటు వాడు ఫ్యూచర్ బాగుండాలంటే వాడికి హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ మా కాన్సెప్ట్. 9,000 to 16,000. సో ఇక్కడ నుంచి ఎల్కేజీ నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు అయితే ఉంది ఇక్కడ. సో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బస్ ఫెసిలిటీ ఉంది, ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, అండ్ అబాకస్ కూడా వీళ్ళు నేర్పిస్తున్నారు. అవన్నీ కూడా నేను వీడియోలో పిల్లలు అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అయితే మీకు ఓపెన్ గా పబ్లిక్ గా ఒక వీడియో అయితే పెట్టబోతున్నా. చూడండి, ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు వచ్చి డెఫినెట్ గా మీరు మీ అనుభవం ఉంటే షేర్ చేయండి. ఆల్రెడీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి. నేను ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. టాపిక్ కూడా మేము వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్గానే వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది సార్. మ్యాథ్స్ అయితే టీఎల్ఎమ్స్ కంపల్సరీ, ఏ సబ్జెక్ట్ అయినా టీఎల్ఎం లేకుండా క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ప్రతి లెసన్ కూడా వాళ్ళకి టీఎల్ఎమ్స్, మెయిన్గా టీఎల్ఎమ్స్ యూజ్ చేసి వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. ఎక్కువ రోటింగ్ మెథడ్ అయితే అస్సలు ఎలా ఉండదు సార్. లెర్నింగ్ బై డూయింగ్, ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకునే చేసే వాళ్ళు నేర్చుకుంటారు సార్. ఏ యాక్టివిటీ అయినా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఆ యాక్టివిటీ, ఆ లెసన్ వాళ్ళు నేర్చుకోవడం, ఆ టాపిక్ వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీక్ 2 times అబకాస్ కండక్ట్ చేస్తున్నాం సార్. తర్వాత యోగా వీక్లీ వన్స్ యోగా ఉంటుంది. యోగా ఎవ్రీ సాటర్డే ఉంటుంది సార్. సాటర్డే 2:45 to 3:45 వరకు ఉంటుంది సార్. ఓకే సార్, షూస్. అలాంటి వాళ్ళని మేము రిసీవ్ చేసుకుంటాం సార్. రిసీవ్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసి బెస్ట్ అనేలా నిరూపించి బయటికి పంపిస్తాం సార్. జన్మభూమి కంటే స్వర్గము వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే గణదైవం ఇంకేది. తెలుగుమయ్యా నీవు తెలుగు బిడ్డ, సౌతరాలు 10 మత్యం కూర్మం బరహ వామన నరసింహ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కలికి. We are Sri Vidya Public School students.